లెక్క. అంటే వర్తమానంలో ఉండి కూడా డేట్లు, మంచి దినాలు, అర్థమవుతుందే. పేరు బలాలు, పేర్లకు కూడా బలాలు ఉంటాయంట. ఉంటుందా పేరుకు బలాలి? అంటే జాతక శాస్త్రం చెప్తుంది పేర్లకు బలాలు ఉంటాయి. వాళ్ళ పేరును బట్టి నక్షత్రం ఇది, దానికి వచ్చేటువంటి మృగం ఇది, అంటే పులి అని, జింక అని, మేక అని, రకరకాల ఆ రాసులను బట్టి, నక్షత్రాన్ని బట్టి వాళ్ళ పేరును నిర్ణయించి ఆ పేరు బలం ద్వారా ఆయన పేరును బట్టి ఇది పులి అంటే అప్పుడు పెళ్లి కుమార్తె ఏమై ఉండాలా? మేకనో గొర్రె అయి ఉండాలా? ఎందుకంటే ఒకవేళ పెళ్లి కుమార్తె సింహమైందనుకో, పెళ్లి కుమారుడు మేక అయినాడు అనుకో, పెళ్లి కుమార్తె ఏం చేస్తుంది అని చంపుకొని తింటుంది పెళ్లి కుమారుని అని. ఇవి వాళ్ళ ఆలోచన ధోరణి. వింటున్నారండి? అంటే ఈ పేరు బలాలు అంటే నీకు పేరు పెట్టినప్పుడు ఆ నక్షత్రము, రాశి ఇవన్నీ చూసి జాతక శాస్త్రంలో ఒక అక్షరం నిర్ణయిస్తారు. ఈ మొదటి అక్షరంతో నువ్వు ఏం పేరైనా పెట్టుకోపో, ఆ పేరు పెట్టుకుంటే నువ్వు ఆశీర్వదించబడతావు అన్నట్టుగా పెడతారు. అయితే ఇది ఈ పేరు బలాలు తర్వాత జాతకాలు ఇవన్నీ చూసి జాతకాలు మ్యాచ్ కావాలా. మ్యాచ్ కాకపోతే అమ్మాయి నచ్చినా పెళ్లి చేయకూడదు, అబ్బాయి నచ్చినా పెళ్లి చేయకూడదు. అమ్మాయి నాకు నచ్చిందంటే జాతకం సరిపోలేదు అందుకే క్యాన్సల్. వింటున్నారండి? కాబట్టి ఇవి ఏంటంటే మనుషులు వాళ్ళ సొంత ఆలోచనల ద్వారా కార్యాలు చేస్తున్నారు. కాబట్టి ఎంతమంది జాతకాలు చూసి కరెక్ట్గా జాతకాలు సెట్ అయినా కూడా పెళ్ళిళ్ళు చేస్తే ఎంతమంది సంసారాలు చక్కగా నడుస్తూ ఉన్నాయి, ఎంతమంది విడాకులు తీసుకుంటలేరు, ఎంతమంది ఒకరినొకరు పొడుచుకొని చంపుకుంటలేరు. భార్య భర్తను చంపడము, భర్త భార్యను చంపడము, వాళ్ళ పెళ్ళి జాతకాన్ని చూసే చేసింటారు మళ్ళా. వింటున్నారండి? దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ జాతకాలు చూసి ముహూర్తాలు, మంచి దినము, డేటు, పెళ్ళి చూడాలంటే ఏ రోజు పెళ్లి చేసుకోవాలా, ముహూర్తం ఎవరు పెట్టాలా? ఈడ అమ్మాయిని చూడాల్సింది పాస్టర్ అయితే ముహూర్తం పెట్టాల్సింది పంతులు గారు. పంతులు దగ్గర రహస్యంగా వెళ్ళి అక్కడ రహస్యమంతనాలు చేసి పాస్టర్కు తెలియకుండా డేట్ నిర్ణయించుకొని వచ్చి, పాస్టర్ గారు ఈ డేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి మేము అంటే ఆల్రెడీ ఆడ చూసొచ్చి. వింటున్నారండి? వాళ్ళు లోపల చూసి వచ్చింది మనకు తెలియదు. సరే వీళ్ళకి అనుకూలమేమోలని మనం ఆలోచిస్తాం అట్లా. కానీ ఆ రోజుకు పెళ్లి మంటపాలే దొరకవు. కారణం ఏంటంటే కరెక్ట్ ముహూర్తం చూసి చెట్టుకుంటారు పెళ్ళి. అది ఏంది విషయము? అసలు పెళ్లి మంటపం దొరక్కపోవడం ఏంటి ఇదంటే, ఆ పెళ్ళి వీళ్ళు ఎట్లా నిర్ణయం తీసుకున్నారంటే పంతులు చూసి కరెక్ట్ మంచి ముహూర్తం అని పంతులు ఏదైతే చెప్పాడో అందరికీ అదే చెప్తాడు ఆయన. వింటున్నారండి? అందరికీ అదే చెప్తాడు కాబట్టి అందరూ అదే డేట్లో పెట్టుకుంటారు. ఆఖరికి పెళ్లి మంటపం దొరకాలంటే 50,000 ఇవ్వాల్సినది 2 లక్షలు ఇచ్చి పెళ్లి మంటపం తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది ఏదో లోపల ఏదో జరిగింది. ఇది పాస్టర్కి వివేచన ద్వారా ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది, కానీ అంతవరకు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు లోపల చేసే కార్యాలు ఇవి. ఈరోజు ఇలాంటి కార్యాలు సంఘ కాపురులకు తెలియకుండా అనేక మంది, వింటున్నారండి, విశ్వాసులు లోపల ఇటువంటి ఆచారాలు చేస్తూ ఉన్నారు. అర్థమవుతుందా? బైబిల్ గ్రంథము ఈ ఆచారంలో ఎక్కడైనా మీరు చూడగలరా? మంచి రోజు, మంచి ముహూర్తము, ఒక్క లేఖనము కానీ లేకుంటే ప్రవక్త చెప్పిన కోట్లలో ఎక్కడనో ఒక్క చోట కానీ ముహూర్తము, జాతకాల గురించి తీసుకురండి, దాని గురించి ఆలోచిద్దాం. అర్థమవుతుందా అండి? ఎందుకంటే మనకు దేవుడిచ్చిన అధికారం వాక్యం, వర్తమానం. ఈ వాక్యము వర్తమానమును దాటి మనం చేయకూడదు. ఎందుకంటే దాటుతున్నామంటే బార్డర్ దాటిపోతున్నాం. వర్తమాన బార్డరు దాటి బయటికి పోయినట్టే లెక్క. కాబట్టి ఈ పెళ్ళిలో ఈ ముహూర్తము, జాతకాలు, ఈ చూసే ఆచారము, ఇవన్నీ జ్యోతిష్య శాస్త్రం నుంచి, హిందూ వేదాలలో నుంచి, వీటన్నిటి నుంచి వచ్చినది. ఈ విధంగా ఇవన్నీ వచ్చాయి. ఇది ఖచ్చితంగా
ఇది ఏమాత్రము కూడా వాక్యానుసారం కాదు. సంఘశాఖలో ఇది జరుగుతుంది, వర్తమానంలో కూడా జరుగుతుంది. కానీ వర్తమానంలో ఈ రోజు నుంచి మీ జీవితాలలో మీ వివాహం వచ్చినప్పుడు దీనికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక పెళ్లి చూపులకు వద్దాం. పెళ్లి చూపులు ఇక్కడ మనం వర్తమానంలో మనం చూసినట్లయితే రిబకా చూసిందా ఇస్సాకుని? చూడలే. ఇస్సాకు రిబకాను చూసినాడా? చూడలే. ఇప్పుడు ప్రవక్త చెప్తున్నాడు, కోట్స్ ఉన్నాయి దానికి. వెన్ దేర్ ఐస్ వర్ ఓపెన్ అనే వర్తమానంలో దే నో హిమ్. వెన్ దేర్ ఐస్ వర్ ఓపెన్ దే న్యూ హిమ్. అంటే వాళ్ళ కళ్ళు ఎప్పుడైతే తెరచబడ్డాయో అప్పుడు ఆయనను చూడగలిగారు అనే వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు. రిబకా డిడెంట్ నో వాట్ ఐసాక్ లుక్డ్ లైక్. అంటే ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడనేది రిబకాకు అసలు తెలీదు. వింటున్నారండి? వింటున్నారా? అసలు తెలీదు. అదేవిధంగా బట్ ఇట్ వాస్ లవ్ ఎనీహౌ. అంటే ఏ విధంగా కానీ ఆమెలో ప్రేమ కలిగిందంట. షీ డిడెంట్ నో వాట్ హీ లుక్డ్ లైక్. ఆయన ఏ విధంగా కనబడతాడనేది, ఏ విధంగా పైరూపం అనేది ఏంటి రూపం అనేది ఈమెకు తెలియదంట అసలుకి. షీ జస్ట్ హ్యాడ్ టు గో. అంటే కేవలం ఆమె వెళ్ళవలసి ఉన్నది. ఎక్కడికి? ఇస్సాక్ దగ్గరికి. చూడండి, ది టైప్స్ షీ సీన్ హిమ్ అండ్ లవ్డ్ హిమ్. అంటే ఇది ఒక మాదిరి. ఆమె ఆయనను చూసిన విధానము, ఆయనను ప్రేమించిన విధానము, ఇది ఒక మాదిరి. అర్థమవుతుందా అండి? ఈరోజు ముక్కు చూడాలా, ముఖము చూడాలా, అది మాత్రమే కాకుండా నడక కూడా చూడాలా. అమ్మాయిని చునికపోతే ఊకే ముక్కు ముఖం కాదు, నడిపిస్తారు అటు ఇటు. అవునా? కొంచెం నడవమని చెప్పండి, అట్లా కొంచెం పాడమని చెప్పండి. ఏ సింగర్ కావాలని ఏం కథను పాడమని చెప్పండి. కొంచెం పాటలు వస్తాయమ్మా ఏమన్నా అంటే వాళ్ళకి ఏమంటే ఈమెకు సరిగా మాటలు వస్తాయా రాదా అని తెలుసుకనీకే, మూగేమన్నా కొంపదీసి ఏమన్నా అని తెలుసుకోవడానికి కొంచెం నడవమని చెప్పండి. కుంటామన్నా ఏమన్నా తెలుసుకోవడానికి కొంచెం పాడమని చెప్పండి, లేకుంటే కొంచెం నడవమని చెప్పండి. ఇదంతా ఏంటంటే భౌతికంగా మనం చూడడం అయినది. కానీ ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ప్రవక్త, ది టైప్స్ అంటే మాదిరి. షీ సీన్ హిమ్ అండ్ లవ్డ్ హిమ్. షీ వాజ్ విల్లింగ్ టు గో ఎనీహౌ నో మ్యాటర్ వాట్ హీ లుక్ లైక్. ఆయన ఏ విధంగా కనపడుతున్నాడనే విషయం సంబంధమే లేదు అక్కడ. ఆమె వెళ్ళవలసి ఉన్నది అంతే. చూడండి, అదేవిధంగా ఇస్సాకు దగ్గర గురించి చూసినట్లయితే ప్రవక్త చెప్తున్నాడు వర్తమానంలో, క్వశ్చన్ ఆన్సర్లో చెప్తున్నాడు దీని గురించి. అండ్ రిమెంబర్ ఐజాక్ హ్యాడ్ లెఫ్ట్ ది టెంట్. అంటే గుడారం ఇడిచిపెట్టినాడు ఆయన ఇస్సాకు. ఇడిచిపెట్టి అండ్ వాజ్ స్టాండింగ్ అవుట్ ఇన్ ది ఫీల్డ్ మెడిటేటింగ్ ఇన్ ది లేట్ ఆఫ్టర్నూన్. అంటే మధ్యాహ్న కాల సమయంలో, మధ్యాహ్నం గడిచిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంట, ఆ సాయంకాల సమయంలో అక్కడ ధ్యానిస్తున్నాడంట, పొలంలో ధ్యానిస్తున్నాడంట, మధ్యలో ఎక్కడో ఇంటి గుడారం నుంచి వచ్చి. అప్పుడు చూడండి అక్కడ, వెన్ హీ సా రిబకా కమింగ్. అంటే ఎప్పుడైతే రిబకా రావడం చూశాడో, అండ్ షీ వుడ్ నెవర్ సా హిమ్ అండ్ షీ వుడ్ నెవర్ సా హిమ్ అండ్ హీ వుడ్ నెవర్ సాహర్. అంటే ఆమె ఎప్పుడు ఆయనను చూడలేదు, ఆయన ఎప్పుడు ఆమెను చూడలేదు. బట్ ఇట్ వాజ్ లవ్ అట్ ది ఫస్ట్ సైట్. ఈ మాట చెప్తూ షీ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ అండ్ హీ విత్ హర్ అండ్ షీ వాజ్ ఈవెన్ వెయిల్డ్. అంటే ఆమె ముఖాన్ని ఆయన చూడలేదు, అయినా ఆయన ఆమె ప్రేమలో పడ్డాడంట. ఈయన ముఖాన్ని ఆమె చూడలేదు, అయినా ఆమె ఈయన ప్రేమలో పడిందంట. వింటున్నారండి? ఈమె ఇంకా వెయిల్డ్ వేయబడి ఉంది. అంటే ముఖం చూడలేదు, ఇంకా ఆ వేళ్ళు వేయబడినప్పటికీ ఈయన ప్రేమిస్తాడు. అంటే ముఖాన్ని చూడకుండానే ఆయన హృదయంలో ప్రేమ కలిగింది. అదేవిధంగా ఆయన ముఖం చూడకుండానే ఈమె హృదయంలో కూడా ప్రేమ కలిగింది. ఇంకొక వర్తమానంలో రిబకా గురించి చెప్తున్నాడు. అండ్ రిబెకా విచ్ హ్యాస్ టు బీ ది మదర్ ఆఫ్ దిస్ నోటెడ్ ప్రామిస్డ్ అవైటెడ్ సన్. అంటే వాగ్దానం చేయబడినటువంటి కుమారుని యొక్క తల్లి అయినటువంటి రిబెకా
వెన్ షీ వాజ్ కాల్డ్ టు ది ఫైనల్ టెస్ట్, అంటే ఆ చివరి పరీక్షకు ఆమె వచ్చినప్పుడు, ఆఫ్ ఎ స్ట్రేంజ్ మ్యాన్ దట్ షీ హ్యాడ్ నెవర్ సీన్ బిఫోర్, అంటే ఆ కొత్త వ్యక్తిని, ఎప్పుడు చూడనటువంటి కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ తరుణంలో, ఆ ఎన్నిక చేసేటువంటి ఆ తరుణంలో, ఆ ఫైనల్ టెస్ట్ అంటే ఆ చివరి పరీక్షలో, ఓన్లీ షీన్ ది వర్కింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఏం చూసిందంట ఆమె? కేవలము పరిశుద్ధాత్మ పని చేయటం మాత్రమే ఆమె చూచినది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఆ నిర్ణయం తీసుకునే సమయంలో వాళ్ళ అమ్మని అడగలేదు, వాళ్ళ నాయనని అడగలేదు. ఆమె ఎవరిని అడిగింది? పరిశుద్ధాత్మని అడిగింది. అందుకే ఆ పరిశుద్ధాత్మ పని చేయుట ఆమె మాత్రమే చూచింది. ఆమె పరిశుద్ధాత్మ పని చేయట మాత్రమే చూసింది. వాళ్ళ అమ్మ సైకిల్ చూడలేదు, వాళ్ళ నాన్న సైకిల్ చూడలేదు. అక్కడ వింటున్నారండి? అమ్మ ఏమంటావు, నాయన ఏమంటావు, అన్న నువ్వేమంటావు అని అడగల. ఈరోజు వాళ్ళకి నచ్చిన అబ్బాయి దొరికితే, అమ్మ ఏమ్మా నీకు ఇష్టమేనా అంటే, మీ ఇష్టం పాస్టర్ గారు. వాళ్ళకి నచ్చిన అబ్బాయి అయితే, అంటే వాళ్ళు చూసింటారు, నచ్చింటుంది. ఏమ్మా నీకు ఇష్టమేనా చేసుకోవడానికంటే, మీ ఇష్టమే నా ఇష్టం పాస్టర్ గారు. ఒకవేళ నచ్చలని చూసినారనుకో, అప్పుడు కూడా అట్నే చెప్తారా? అంటే మందినెత్తిన టెంకాయలు కొట్టడం ఇది. మీరు చెప్పినట్టే నేను చేసుకున్న పాస్టర్ గారు అసలుకి అని చెప్పడానికి. తల్లిదండ్రులు కూడా మీ ఇష్టమే నా ఇష్టం నాయన అంటారు. నచ్చిన వాళ్ళని చూపిస్తే, నచ్చిన వాళ్ళని చూపించినారనుకో మొఖాలు మార్చుకొని ఉంటారు, మాట్లాడరు, ఏ సమాధానం చెప్పరు. అర్థమవుతుందా అండి? వింటున్నారా? నీకు ఇష్టమైతే నీకు ఇష్టమైందని చెప్పు యథార్థంగా, ఇష్టం లేకపోతే ఇష్టం కాలేదని చెప్పు. అంతేగాని ఎందుకు తల్లిదండ్రుల నెత్తి మీద టెంకాయలు కొట్టడం, పాస్టర్ ఎత్తిన టెంకాయలు కొట్టడము? ఒక రాయి తెచ్చుకొని కొట్టుకొని కావాలంటే టెంకాయలు కొట్టుకోవాలనుకుంటే నెత్తులు దొరికినాయి మీకు, అంతేనా కాదా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అందుకే ఇక్కడ ఇంకొకటి మనం మాదిరి చూసినామంటే, మరియా 17 సంవత్సరాల వయసు, యోసేపుకు దాదాపుగా నలుగురు పిల్లలు నన్ను ప్రవక్త చెప్తున్నాడు ఇక్కడ వర్తమానంలో. ఆల్రెడీ ఆయన వివాహం కాబడి 4 పిల్లలు కలిగినటువంటి ఒక పురుషునికి వివాహం చేయబడెను. ఒక ముసలివాడు. ఆమె అతన్ని ప్రేమించెను, కానీ ఎందుకో తెలియదు. అతడు ఆమెను ప్రేమించను కానీ ఎందుకో తెలియదు. అంటే వారికి తెలియకుండానే వారి హృదయములో ఒకరి పట్ల ఒకరికి ప్రేమ కలగడం అనేది అది వారి ద్వారా వాళ్ళు కలగజేసుకునేది కాదు, కానీ పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో చేసిన కార్యం అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇది కంటి చూపు వలన అయితే ఆయన ముసలివాడు, ఆమె ప్రేమించదు. భౌతికంగా చూసినప్పుడు ముసలివాడు ప్రేమించదు. అదేవిధంగా ఆయన పరిస్థితి చూసినప్పుడు 4 పిల్లల్ని కలిగి ఉన్నాడు. ఆమె ప్రేమించడానికి భౌతికంగా ఎటువంటి అవకాశం లేదు, కానీ ఈమె ద్వారా దేవుడు చేయబోయే కార్యానికి తగిన భర్త యోసేపు. దేవుడు నిర్ణయించాడు ఆమెకి. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుకు మరియను, మరియకు యోసేపును దేవుడు నిర్ణయించాడు. రిబకాకు ఇస్సాకును, ఇస్సాకుకు రిబకాను దేవుడు నిర్ణయించాడు. ఈ విధంగా వీరికి అంటే పరిశుద్ధాత్మ కార్యం వల్లనే ఇక్కడ కార్యం జరిగింది, కానీ ఇక్కడ పెళ్లి చూపుల వల్ల జరిగిన కార్యాలు కాదు ఇక్కడ. వింటున్నారండి? దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి, ఈ పెళ్లి చూపుల్లో ఏం చూస్తారు మీరు? అసలుకి ఏం చూడగలరు? చెప్పగలరు ఎవరైనా? ఈ పెళ్లి చూపులు చూస్తే ఆమె హృదయంలో ఆమె క్యారెక్టర్ మీకు ఏమన్నా తెలుస్తుందా? లేదండి నేను హృదయంలోని క్యారెక్టర్ చూడగలను అని చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? అది చేతులు ఎత్తండి ఒకవేళ ఆ విధంగా చెప్పగలిగిన వారు ఎవరైనా ఉంటే. ఉన్నారు ఎవరన్నా అట్లా? ఆమె ముఖాన్ని చూసి ఆమె క్యారెక్టర్ను మీరు తెలుసుకోగలిగినటువంటి ఒక యంత్రం ఏమన్నా ఉందా మీ దగ్గర? లేదు కదా. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు చూడండి, భౌతిక సంబంధంగా మనం పెళ్లి చూపులు చూస్తున్నాము అంటే భౌతిక రూపాన్ని చూడడానికే, కానీ వాళ్ళ గుణలక్షణాలు చూడడానికి ఎటువంటి కారణం కాదు. అర్థమవుతుందా అండి? వింటున్నారా?
ఎందుకంటే నా భార్య ఐశ్వర్యరాయిలాగా ఉండాలి. సినిమా యాక్టర్ పేర్లు నాకు గుర్తుకు రావండి, అందంగా ఉన్న వాళ్ళ పేర్లు. అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, వారిలా ఉండాలి, వీరిలా ఉండాలి అని నువ్వు ఒక హృదయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి నా భార్య ఎట్లుందో చూడాలి, నా కాబోయే భార్య ఇట్లుండాలి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉన్నావు. కాబట్టి నువ్వు పెళ్లి చూపులు చూడాలనుకుంటున్నావు. మీరు దేవుని శక్తిని ఆశ్రయించినట్లయితే ఒక నిజమైన గుణశీలములు కలిగిన వ్యక్తిని ఆమె అందముతో సంబంధం లేకుండా, ఆమె యొక్క ఎత్తుతో కానీ, ఆమె రంగుతో కానీ సంబంధం లేకుండా మీరు పొందుకోగలిగిన ఏకైక మార్గము ప్రార్థన, పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీరు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి, ప్రభువా నాలో భాగం ఎక్కడుందో నాకు తెలియదు, ఆ భాగం నా దగ్గరికి రావాలి, నేను ఎవరిని చూడను, నువ్వు నాలో భాగాన్ని నాకు తెచ్చి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే, ఎలియాజరు ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు రిబికా అక్కడ కదులుతుందంట. ప్రవక్త చెప్తున్నాడు, ఎప్పుడైతే ఎలియాజరు మోకరించి ఒంటెలను మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడో, ఈమె ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉందంట. పడుకునేది లేచి అటు ఇటు తిరుగుతూ అట్టబోతుందంట, ఇట్టు వస్తుందంట, ఇట్టబోతుందంట, అట్ట వస్తుంది. ఏం అట్లా తిరుగుతున్నా అంటే ఏం లేదని పోయి ఒక మూలకు పోయి కుండ తీసుకుందంట. అర్థమవుతుందా అండి? ఆ కడవ తీసుకుందంట మూలకు పోయి. ఏమి నీళ్ళకి పోతున్నంటే, సర్లే పోయేస్తాను నేను నీళ్ళకి అంటే, దేవుడు ఇక్కడ ప్రార్థన ద్వారా అక్కడ దేవుడు ఏం చేసి తీసుకొచ్చినాడు, ఆమెలో కదలిక తీసుకొచ్చినాడు. కదలిక తీసుకొచ్చి ప్రేరణ నీళ్ళకి. ఆమె ఎందుకు పోతుందో తెలియదు, నీళ్ళకి అవసరత లేకున్నా ఆ నీళ్ళ కొరకు ఆమె రావాల్సి వచ్చింది అక్కడికి. ఎందుకంటే అక్కడ ఆయన ప్రార్థన సూచన అడిగి చేశాడు ఆయన. వింటున్నారండి? ఎందుకంటే అక్కడ పోయి ఆమె వంటలకు నీళ్ళు పోయాలా. వింటున్నారండి? అర్థమవుతుందా? వంటలకు నీళ్ళు పోసిందే, నాకు నీళ్ళు పోసి వంటలకు నీళ్ళు పోసినదే నా యజమాని యొక్క కుమారునికి భార్య అని సూచన అడిగినాడు ఆయన. నువ్వు ఒక సూచన ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి అడిగితే ఖచ్చితంగా నువ్వు ఆ అద్భుతమైన కార్యాన్ని నీ కన్నులారా నువ్వు చూస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళే కాదు, సిస్టర్స్ కూడా, మేము ఎవరిలో భాగము, మేము ఎవరిలో నుంచి మమ్మల్ని తీసావో వారి దగ్గరికి మమ్మల్ని పంపు ప్రభువా. అంతేగాని నాకు కావలసిన వాడు అబ్బాస్ లాగా ఉండాలా, లేకపోతే ప్రభాస్ లాగా ఉండాలా, లేకపోతే ఇంకెవరున్నారు గుర్తుకు రావు అవి, లేకపోతే విరాట్ కోహ్లీ, గరాటు కోహ్లీ, ఇట్లా వాళ్ళలాగా ఉండాలా, వీళ్ళలాగా ఉండాలి. మీరు ఆలోచనలు పెట్టుకొని హీరోలాగా ఉండాలా, విలన్ లాగా ఉండకూడదు. ఎవరి భర్త వాళ్ళకి హీరోనే, ఇంకొకరి భర్తలు మీకు హీరోలా కనపడకూడదు. అర్థమవుతుంది? నీ భర్తని నీకు హీరో కనపడాలా. నీ భర్తను మించిన హీరో నీకు ఎవ్వరు ఉండకూడదు. ఇంకా సిస్టర్స్కి వింటున్నారండి? నీ భర్తను పక్కన పెట్టుకొని, అబ్బా ఆయన బలున్నాడే, బ్రదర్ ఎంత బాగా చిక్కగా నవ్వుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ భార్యను పక్కన పెట్టుకొని, అరే ఆమె బలుందే, నవ్వండి మీరు సిస్టర్స్, అవకాశం దొరికింది. కాదు, నీకు ఆమె అందమైనది, ఆమెకు నువ్వు అందమైన వాడి. ఇతరులకు మీరు ఎట్టున్నా పర్వాలేదు, కానీ ఒకరికొకరు మిమ్మల్ని మించిన ఎవరు లేరు, అంతే. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మిమ్మల్ని జతపరిచిన వాడు దేవుడు, మీ పట్ల కార్యం చేసిన వాడు దేవుడు. పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మీరు ఎప్పుడైతే నిశ్చయంగా ఆ పరిశుద్ధాత్మ కదలికను బట్టి మీరు కదలి ఆ వివాహాన్ని మీరు చేసుకున్నారో, ఏ విధమైనటువంటి పెళ్లి చూపులు, ఆ ధైర్యం ఉందా ఎవరికన్నా? సిస్టర్స్కి కానీ బ్రదర్స్కి కానీ పెళ్లి చూపులు లేకుండా నేను చేసుకుంటాను దేవుని మీద ఆధారపడి అని చెప్పగలిగే ధైర్యము వచ్చిందాలా మీకు ఆల్రెడీ? ఎందుకంటే ఆ ధైర్యం ఇచ్చేది పరిశుద్ధాత్మనే, మీకుగా వచ్చేది కాదు అది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. లోకము వధువును చూసి ఎక్కడ ఏలేసుకోవాలో అర్థం కాకూడదు.
ముక్కు మీద వేలేసుకుంటారంటారు కదా, ఆశ్చర్యపోయి ముక్కు మీద వేలేసుకుంటారంట. అబ్బా, ఎట్లా జరిగింది ఇది, ఎట్లా సాధ్యము అనే విధంగా వధువు ఈరోజు ఈ భూమి మీద తన వాక్యానుసారమైన ప్రవర్తనను కనపరచాలి. అందుకే మనం లేఖనం చదివాము, ఏమని చూడండి, అది ఆ లేఖనం మనం గమనించినట్లయితే అన్యుల ఆచారములను అనుసరింపక, అంతేనా? దేవుని చిత్తమును ఏది ఉత్తమమైనదో అన్యజనులు నడుచుకున్నట్లు. ఇప్పుడు అన్యజనులు పెళ్లి చూపులు చూసిరి, సంఘ శాఖల్లో ఉన్న వాళ్ళు పెళ్లి చూపులు చూసిరి, వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా పెళ్లి చూపులు చూసిరి. ఏమన్నా తేడా ఉందే? ఎట్లా మనం వింత వ్యక్తులం అవుతాం? ఇప్పుడు మనం వింత వ్యక్తులమైనా ఆర్ట్ బాల్ అన్నాడు ప్రవక్త, వర్తమానం మాట్లాడాడు. ఈ లోకానికి మనము వింతగా కనపడాల. ఎవరైనా నీకు పెళ్లి చూపులు చూస్తున్నారా, ఏంటి పెళ్ళి ఎప్పుడు నీకంటే, నాకు పెళ్లి చూపులు లేకుండానే పెళ్ళి జరుగుతుందని నువ్వు చెప్తే వాళ్ళు ఏమంటారు? నిన్ను ఊరేని చూడకుండా నువ్వేట పెళ్లి చేసుకుంటావే అన్నారా మీ స్నేహితులు సిస్టర్స్ని? అటేట చేసుకుంటావు నువ్వు? నేను అట్టనే చేసుకుంటా, నేను చూడను, నా దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? బ్రదర్స్, నువ్వు పెళ్లి చూపులకు వెళ్తున్నావా, పెళ్లి చేసుకోవాలంటున్నావా అంటే, నేను పెళ్లి చూపులు చూసేది దేవుడు చూస్తాడు, నేను కాదు చూసేది, ఆయన చూస్తాడు. మేము పెళ్లి చూపులు చూసేది లేదు. నేను ప్రార్థన చేస్తా, ఆయన ఆమెను పట్టుకొని తీసుకొని వస్తాడు, చెవు పట్టుకొని తీసుకొస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా అండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెవల్యూషన్ నువ్వు పట్టుకోగలిగితే నీ వ్యక్తిగత జీవితంలో, నీ వివాహములో దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని నువ్వు ఈ భూమి మీద బ్రతికున్నంత కాలము నువ్వు దాని గురించి ఎంత చెప్పుకున్నా కూడా తరగనంత అనుభూతిని నువ్వు పొందగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే హృదయ రహస్యం ఎరిగిన వాడు దేవుడు. అవునా? నిన్ను సృజించినవాడు, నీలో నుంచి నీ కొరకు ఆమెను సృజించినవాడు దేవుడే. అవునా? నీలో నుంచి ఎవరిని తీశాడో ఆయనకే తెలుసు. కాకపోతే ఇప్పుడు ఆమె నీ దగ్గరికి రావాలంటే, నీ దగ్గరికి ఆయన రావాలంటే నువ్వు దేవుని మీదనే ఆధారపడాలి, అంతే. ఇంకా వేరే మార్గమే లేదు. ఇంకా నేను చూసి ఎన్నిక చేసుకుంటా అంటే దాంట్లో ఖచ్చితంగా నువ్వు దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పై రూపాన్ని లక్ష్య పెట్టుట ఈరోజు ఈ చూపు ద్వారానే జరుగుతుంది. అదే మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు, అవునా కదా? నువ్వు ఒక స్త్రీ యొక్క గుణలక్షణాన్ని నువ్వు కనుక్కోవాలంటే నువ్వు దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తేనే నీకు నచ్చిన నీ హృదయాంతరంగంలో ఉన్న ఆ యొక్క రూపాన్ని నువ్వు పొందుకోగలవు, కానీ వేరే మార్గమే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. అన్నిటిని పరీక్షించువాడు దేవుడై ఉన్నాడు. చూడండి, అందం మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడు. నువ్వు అందాన్ని చూసినావంటే అయిపోయింది నీ పని. ఇంకా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతే. ఇంకా ఆహాబు అందాన్ని చూసినాడు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. వర్తమానంలో వివాహ వేదిక అని ఒక గ్రూప్ క్రియేట్ చేసినారు. ఆ వివాహ వేదిక గ్రూపులో ఫోటోలు చూస్తే పురుషుల ఫోటోలేమో మోడర్న్ స్టైల్ని ప్రతిబింబిస్తున్నాయి, సిస్టర్స్ ఫోటోలేమో లిప్స్టిక్లు మేకప్లను ప్రతిబింబిస్తున్నారు. ఎట్లా వర్తమానం అని చెప్పాలా? ఇంకా అంటే చూస్తుంటాం, గ్రూపులో మేము ఉన్నాం కాబట్టి అవి కనబడతా ఉంటాయి. వాళ్ళ ఫోటోలు వాళ్ళు పెడుతుంటారు, వీళ్ళ ఫోటోలు వీళ్ళు పెడుతుంటారు. పెన్సిల్ కట్టులు, పెన్ను కట్టులు, బెల్లు బాటాలు, ఈ బాటాలు ఆ బాటాలు వేసుకొని వీళ్ళు దిగింటారు స్టైల్గా. వీళ్ళు చూస్తే ముఖానికి మేకప్ కొట్టి, మందము లిప్స్టిక్ కొట్టి, ఆ వెంట్రుకలను రకరకాలుగా ఇకారాలుగా ముడిలేసి వీళ్ళు ఫోటోలు దిగింటారు.
ఇవన్నీ ఎవరండి వాళ్ళని చూస్తారు? వర్తమానంలో ఉన్న వాళ్ళు ఆ ఫోటోలే చూడరు అసలుకి. వింటున్నారా? అది చూస్తేనే ఇంతకు వీళ్ళు వర్తమానమేనా అన్న డౌట్ కలుగుతుంది. కాబట్టి ఈ లోక మర్యాదను అనుసరింపక, వింటున్నారండి, లోక క్రమాన్ని అనుసరింపక పెళ్లి చూపులకు తీసుకొస్తారు. పెళ్లి చూపులకు పోతే ఆమె కరెక్ట్ కలర్ను గుర్తించగలరా మీరు మేకప్ చేస్తే? పోయి చూసిన వాళ్ళు ఈమె ఈ కలర్ కాదు, కరెక్ట్గా ఈమె ఈ కలర్లో ఉంటుందని చెప్పగలరు. ఎందుకంటే గుర్తుపట్టకుండా మేకప్ చేసి ఉంటారు. అందుకే అందం మోసకరం. మేకప్ కిట్ తీసుకొచ్చి మేకప్ చేసేటోళ్ళకు 2000 3000 ఇచ్చి వాళ్ళ ముఖాన్ని, ముక్కు షేప్ కూడా మారుస్తారు. తెలుసా మీకే తెలియాలా? ఎవరికి తెలియకూడదు, సిస్టర్కి తెలుస్తుంది. ముక్కు షేప్ కూడా మొద్దు ముక్కును కష్టగా చేస్తారు మేకప్ ద్వారా. ఇక్కడ ఉన్నలు పోరు అంటే చూస్తుంటారు, వీళ్ళు చూస్తుంటారు, అన్నీ గమనిస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఎందుకంటే లోకం నుంచి వచ్చినాం కాబట్టి ముందు మనకు తెలిసింటాయి ఇవన్నీ. పుట్టినప్పటి నుంచి వర్తమానంలోకి తెలియదు, కానీ లోకంలో నుంచి ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు నేను చూసిన మేకప్లు అసలుకి వాక్యం సెలవిస్తుంది, సుందరమైన మీ అవయములకు ఎక్కువ సౌందర్యము అవసరము లేదు. అవునా అండి? ఇంకా దేవుడు నిన్న కోర్సులో చెప్పాడు, ఈ రంగులో నువ్వు ఉండాలని నిర్ణయించినాడు. నువ్వు రంగు మార్చకూడదు. రంగు రుచి చిక్కదనం అని చెప్పారు. అవునండి? ఆ రంగు నిర్ణయించినాడు దేవుడు. నేను తెల్లగా ఉండాలా? వర్షం పడితే తెల్లగానే కనపడతావా మేకప్ వేసుకున్నాక? అర్థమవుతుందా అండి? వింటున్నారా? కనపడరు. ఎందుకంటే మేకప్లు వేసుకునేది సిస్టర్సే కాబట్టి ఎక్కువ. అంటే మన వర్తమాన సిస్టర్లు వేసుకోరండి, దాంట్లో గ్యారంటీ వ్యారంటీ ఇవ్వచ్చు. వింటున్నారా? వర్తమాన సిస్టర్లు వర్తమానాన్ని ప్రేమించి అన్నీ విడిచిపెట్టి దేవుని ప్రేమించి వచ్చారు. వర్తమానంలో సహోదరులు కూడా, అంటే పురుషులకు కూడా మేకప్ చేస్తారు పెళ్లి చూపులప్పుడు. ఆయనతో మాత్రం చేస్తారు. తర్వాత పెళ్ళైన తర్వాత వాళ్ళు చూసుకొని గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరండి మీరు మా ఇంటికి వచ్చారు అని భార్యని అడిగితే, మీరెవరండి ఈ ఇంట్లో ఉన్నారు అని భార్య భర్తను అడగాల్సి వస్తుంది. భర్త భార్యను ఎవరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, భార్య భర్తను అడిగితే మీరికి ఎవరు కావాలండి మా ఇంటికి వచ్చారు. ఎందుకంటే మేకప్ల మయం, అది మేకప్ మోసం చేసేసింది అక్కడ. ఆ మేకప్లో ఉన్న చిత్రమైన కనపడతా ఉంటుంది. ఒకవేళ పొరపాటున ఏ దుబాయ్లో పనిచేస్తాయన్నో, ఒకవేళ ఒక నెల రోజులు సెలవు తీసుకొని వచ్చినాక నెల రోజులు నువ్వు మేకప్తో కవర్ చేసినావు అనుకో, ఆ తర్వాత ఆయన పోయి సంవత్సరాన్ని తిరిగి వచ్చే పొరపాటున చెప్పకుండా వస్తే నిన్ను చూసి మీరు ఎవరండి మా ఇంట్లో ఉన్నారని అడిగే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ మేకప్లో ఉన్న నిరూపానే చూస్తుంటాడు ఆయన. ఇంకా వింటున్నారండి? అర్థమవుతుందా? కాబట్టి పెళ్లి చూపులు అనేది అంతా ఇవన్నీ బాహ్య సౌందర్యానికి సంబంధించినటివి. సహోదరీలు పెళ్లి చూపుల్లో పురుషుని యొక్క ఆ ముఖాన్ని, ఆ అందాన్ని, దేహదారుఢ్యాన్ని చూడడానికి ఈ సహోదరులు సహోదరి యొక్క అందాన్ని, సౌందర్యాన్ని, వెంట్రుకలను, తర్వాత ఆ కనుబొమ్మలను, కళ్ళను, వాళ్ళ నడకను, వీటన్నిటిని, అంటే ఇది కేవలము భౌతిక సంబంధం. లేఖనం మనం చూద్దాం దీనికి. చూడండి, రోమిలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 8వ అధ్యాయము 8వ అధ్యాయము వచనం ఎంతమ్మా? 5. శరీరానుసారులు శరీర విషయం మీద మనస్సునంతుడు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనస్సునంతుడు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఇప్పుడు నువ్వు శరీరాన్ని చూసి ఎన్నిక చేసుకోవాలనుకున్నావంటే నువ్వు శరీరానుసారివే. ఇంకా నువ్వు బాహ్య సౌందర్యాన్ని చూసి నువ్వు ఎన్నిక చేసుకోవాలి అనేటువంటి తలంపు కలిగి ఉన్నావంటే నువ్వు శరీరానుసారివే. అంటే నువ్వు శరీరానుసారమైన మనసును కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు శరీరానుసారంగా చూడాలనుకుంటున్నావు, నువ్వు భౌతికంగా చూడాలనుకుంటున్నావు. అది లేకపోతే నేను నా దేవుడు నాకు చూపిస్తాడనే దాని మీద నువ్వు స్టాండింగ్ ఉంటుంది నీది. అర్థమవుతుంది అండి? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం శరీరానుసారులమా ఆత్మానుసారులమా?
అది మనం ముందుగా మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనమైతే 100% శరీరానుసారం కాదు. మనలో శరీరానుసారమైన మనస్సు లేదు. మనలో ఉన్న శరీరానుసారమైన మనస్సు చనిపోయింది. ఇప్పుడు మనం ఆత్మానుసారమైన మనస్సును కలిగి ఆత్మ సంబంధమైన విషయం లేదనే మనం మనసును పెడతా ఉన్నాం. భౌతిక సంబంధమైన విషయం మీద మనం మనసును పెట్టడం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆత్మానుసారంగా మనం ప్రవర్తించినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతాము? మనకు కాబోయేటువంటి భార్య కోసము ఖచ్చితంగా ఆత్మ మీద ఆధారపడతాం, పరిశుద్ధ ఆత్మ మీద ఆధారపడతాం. అప్పుడే ఖచ్చితంగా మనకు దేవుడు నిర్ణయించినటువంటి మన భాగాన్ని మనము పొందుకోగలము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి పెళ్లి చూపులు అనేది భౌతిక సంబంధమైనవి. ఇవి కేవలము ఒక ఆచారమని చాట్‌జీపీటీ కూడా చెప్తుంది. మీరు చాట్‌జీపీటీ కొట్టి చూసుకోండి, దాంట్లో అర్థమవుతుంది అండి. కాబట్టి ఎందుకంటే మనకు టైం అయిపోయింది కాబట్టి త్వరగా నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా పెళ్లి స్నానాలు ఇవన్నీ కూడా కొందరు